ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక నూతన దినంలో ప్రవేశపెట్టిన దేవునికి ఎంతో ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. రండి, ఉదయకాల సమయంలో ప్రభు మాటలను ఆలకించినట్లుగా, పరిశుద్ధాత్మ కార్యాలు మన జీవితాలలో జరిగించినట్లుగా ఆయన సహాయం కొరకు ప్రార్థన ద్వారా వేడుకుందామా? ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, నీకే స్తుతులయ్యా. మరొక నూతన దినములో ప్రవేశపెట్టి నీ మాటలు మేము వినగలిగినట్లుగా, నీ కార్యాలను ప్రభువా గ్రహించగలిగినట్లుగా మీరు కృప చూపించమని, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క అంశము, నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారు. ఎవరు అయ్యా నీ జనులు? ఎవరు నశించుచున్నారు అని ఒకవేళ మనం ప్రశ్నించగలిగితే, ప్రతి మానవుడు కూడా ఆయన స్వరూపములో, ఆయన పోలికలో నిర్మించబడిన వారే. అయినప్పటికీ ఎవరు ఆయన దేవుడని, ప్రభు అని గుర్తించగలిగి ఆయన యొద్దకు వస్తారో అట్టి వారిని తన జనులుగా ప్రభువు చేసుకోవాలని తలస్తున్నాడు. మరి ఆయన జనులు మరి నశించిపోవటం ఏంటి అంటే, కొద్ది కాలము దేవుని కార్యాలను అనుభవించినప్పుడు దేవుని స్తుతిస్తున్నారు. మరికొద్ది కాలానికి దేవునికి విరోధులుగా లోకాకర్షణలో పడిపోయి, లోకాశల్లో పడిపోయి, తాత్కాలికమైన వాటి కోసం, అల్పకాల సుఖము కోసం, భోగం కోసం అన్నట్టుగా శాశ్వత కాలం ఇచ్చే దేవుని ఆశీర్వాదాన్ని చేతులారా కాళ్ళదనుకుంటున్నారు. మరి శాశ్వత కాలం ఆశీర్వాదము మనం పొందాలంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను గైకొనాలి. దేవుని యందు భయభక్తులు నిలపాలి. దేవుని యందు భయభక్తులు మనం నిలిపినప్పుడే మరి ఆయన బిడలముగా కాగలుగుతాము. మరి అటు జ్ఞానమును దేవుడిస్తాడు. ఆ జ్ఞానం గురించి దేవుడు మాట్లాడుతుంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము అని సెలవిస్తాడు. మరి ఇటు భయభక్తులను మనం పక్కన పెట్టినప్పుడు జ్ఞానము లేని వారిగా ప్రవర్తిస్తాం, జ్ఞానము లేని వారిగా ఉండటం, అది మనకి ఆత్మీయ జీవితానికి కాక ఈ లోకములో కూడా అనేక అనర్థాలకు, నష్టాలకు కారణం కూడా కాగలుగుతుంది. ఒకవేళ ఈ లోకానికే అయితే పర్లేదు, శాశ్వత రాజ్యానికి కూడా నేను దూరస్తులము అవ్వవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కారణము, ఈ లోకాధికారి అయిన సాతానుడు బలవంతుడు. వాడు తంత్రగొట్టి ఎవరిని బలహీనులుగా చేసి తన రాజ్యంలోనికి చేర్చుకోవాలని, తన సంబంధులుగా ఈ లోకములు బ్రతకాలని అనేకమైన ఆఫర్స్ని, అనేకమైన అవకాశాలను, తాత్కాలికమైన వాటిని వారి యొద్దకు తీసుకుని వస్తూ ఉంటాడు. కనుక దేవుని యెడల మనం భయభక్తులు కలిగి ఉంటవే దేవుని జ్ఞానము. అటు భయభక్తులు మనం పక్కన పెట్టినప్పుడు దేవుని జ్ఞానాన్ని మనం కోల్పోయి నశించిపోవటానికి అవకాశాలు ఉండి ఉంటున్నవి. అలా మన దైవ గ్రంథంలో చూసినప్పుడు మరి తాను ప్రేమించిన ప్రజలైన ఇజ్రాయేలీలు నన్ను విడిచి నా జ్ఞానమును పక్కన పెట్టి వారు నశించిపోతున్నారు, అట్టి వారితో నేను వ్యాజ్యమాడతాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకు నా ఎడల మీరు భయభక్తులు ఉంచట్లేదు, ఎందుకు నన్ను విడిచిపెడుతున్నారని మాట్లాడతాడు. ఈ మాటలు మనం చూసినప్పుడు హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో, ఇజ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు
దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాను. ఇజ్రాయేలు వారలారా అని తన ప్రజలైన వారిని పిలుస్తూ, ఎందుకు మీరు సత్యాన్ని, కనికరాన్ని, దేవుని గురించిన జ్ఞానాన్ని కలిగి ఉండట్లేదు అని అడుగుతున్నాడు. అది మీరు ఎప్పుడైతే కలిగి ఉండరో అప్పుడు నేను మీతో వ్యాజ్యమాడతాను. దేవుడు మనుషులతో వ్యాజ్యమాడితే ఏ మనుషుడైనా నిలవగలడా, తట్టుగనగలడా? దేవుడు ప్రేమించిన ప్రజలకు విరోధముగా బిలాము, బాలాకు చేత బిలాము ప్రేరేపించబడి దేవుడు ప్రేమించిన ప్రజలపైన శపించడానికి వెళితే, ప్రజల మీదకి వెళితే బిలాము నిలవగలిగినాడా? పశువు చేత మాట్లాడిపించి బుద్ధి చెప్పాలని ప్రయత్నం చేసిన వినలే. ఎన్నడూ తిరుగుబాటు చేయని నా పశువు, ఎన్నడూ నా మాట విధేయత, ఎన్నడూ నా మాటను మరి లెక్క చేయకుండా ఉండని పశువు, లేదా నా మాటను కాదనకుండా నాకు లోబడుతూ జీవిస్తున్న పశువు ఈరోజు ఏంటి ఇలా మాట్లాడుతుందని తాను ప్రశ్నించుకోవాలి. అలాంటిది ఆ పశువును బాధించి దేవుణ్ణి కాదని దేవుని ప్రజలైన ఇజ్రాయేలును శపించడానికి బాలాకిస్తున్న సోది సొమ్ము కోసం మరి ప్రేరేపించబడిన వాడుగా ఉన్నాడు. అందును బట్టి తాను దూతను పంపించి ఖడ్గము చాచి ఖడ్గము పాలు కావడానికి కారణమైనాడు. దేవునికి విరోధంగా ఎవరండి? ఇక్కడ కూడా నాతో వ్యాజ్యమాడితే మీరు గెలవగలుగుతారా? నో. దేవుడు మనకు విరోధి అయితే ఎవరు కూడా మనకు సహాయం చేయలేరు. ఎందుకు మీరు జ్ఞానము లేని వారుగా నశించిపోతున్నారు? ఎందుకు నా యందు భయభక్తులు నిలపలేని వారుగా ఉంటున్నారు? సత్యమై ఉన్న నన్ను మీరు ఎందుకు విసర్జిస్తున్నారు? కనికరం కలిగిన నన్ను ఎందుకు మీరు కాదంటున్నారు అని ఆనాడు ఇజ్రాయేలు ప్రజలైన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యో, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఈనాడు కూడా మరి దేవుని ప్రజలమని చెప్పుకుంటూ, ఆయన సేవిస్తున్నామని చెప్పుకుంటూ అనేకులు భయభక్తులు నిలపకుండా జీవించేవారుగా ఉండి ఉంటున్నారు. అలాంటి కోవలో ఆయా సందర్భాలలో మనము కూడా కనిపిస్తున్నాం. ఈ విషయంలో నన్ను కూడా కలుపుకుంటున్నాను. ఎందుకు? మన సుఖం కోసం, మన స్వార్థం కోసం, మన స్వలాభం కోసం అవసరమైతే దేవుని మార్గాలను మనకు అనుగుణంగా మలుచుకొని మన స్వార్థానికి, స్వప్రయోజనం కోసం చిన్నని మార్గాలను చెరిపిన బిలాము వలె ఈ లోక ధనము కోసమో, ఈ లోక పదవి కోసమో, ఈ లోకము అధికారం కోసమో, లేకుంటే ఈ లోక పేరు ప్రతిష్టల కోసమో అన్నట్టుగా అడుగులు వేస్తున్నారు. అప్పుడు దేవుడు మనకు విరోధి అయితే, దేవుడు మనకు పగవాడైతే మన పరిస్థితి ఏమిటి? ఆనాడు దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు మాత్రమే కాకుండా అక్కడున్న యాజకులు కూడా వ్యతిరేకంగా ప్రవర్తించారని తెలియపరుస్తాడు. ఈ మాటలు మనం చూసినప్పుడు హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో, నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. చూడండి, యాజకులు కూడా దేవుని జ్ఞానమును విసర్జించుచున్నారట. నేను నిన్ను విసర్జిస్తాను, నీవు నీ దేవుడైన ధర్మశాస్త్రమును మరిచితివి గనుక నేను నీ కుమారులను మరుతును. నీవు నీ దేవుడైన ధర్మశాస్త్రమును మరిచితివి కనుక నేను ఈ మాట విన్నప్పుడు హృదయాలు బద్దలు కావాలి. కారణం, ఈరోజు దేవుని యొక్క ఆజ్ఞలను పక్కన పెట్టి జీవిస్తే మన బిడ్డలు కాపాడబడతారా?
ఆ ఉపద్రవములో, ఆ ఉగ్రత నుంచి తప్పించబడతారా? అభవం శుభము తెలియని అనేకులు అసువులు బాస్తున్నారు. కారణము, తల్లిదండ్రులైన వారు దేవుని ధర్మశాస్త్రమును పక్కన పెట్టి నీతి తప్పి తన నగరాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటు వారికి శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏదో తమ బిడ్డల కోసం ఆస్తిపాస్తులను సమకూరిస్తే, మేడ మిద్దెలను కడితే, వెండి బంగారములను సమకూరిస్తే వారు బాగుంటారు, వారు క్షేమముగా ఉంటారు అని తలంచి వారిని వీరిని మోసం చేసి, వారిని వీరిని దోచుకుని, దేవుని అడ్డం పెట్టుకుని అడుగులు వేసి, చివరాఖరికి ఎవరి కోసం సమకూర్చేవో వారిని పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? ఈ విషయాల్లో మనం ఏమవ్వాలి? భయపడాలి. దేవుని కృపలను మనం కాళ్ళదొనుకునే వరంగా కాకుండా దేవుని కృపలను సద్వినియోగపరుచుకునే విధానంలోనికి అడుగులు వేయాలి. అలా వారికి సమకూరిస్తే దాని వలన వారు మరి భయభక్తులు కలిగిన వారుగా అడుగులు వేస్తారా? భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా, ఆస్తిపాస్తులు వారికి విశ్వాసాన్ని నేర్పిస్తుందా? ఆనాడు దావీదు తన కుమారుడైన సొలొమోనుకి మరి భయభక్తులు తండ్రి ద్వారా అభినట్టుగా మనకి కనపడుతవి. నా తండ్రి రాజ్యం పైన నన్ను రాజుగా చేస్తున్నావయ్యా. మరి ఇలాంటి ప్రజల కోసం, వారి మంచి చెడులు విచారించడం కోసం జ్ఞానము లేదు, నాకు జ్ఞానమేమని ప్రభువుని అడిగితే అది విన్న ప్రభు ఎంతగానో మెచ్చుకున్నాడు. వారికి న్యాయము తీర్చడానికి విస్తారమైన జనమునకు జ్ఞానం అడుగుతున్నావు, జ్ఞానముతో పాటు ఐశ్వర్యం కూడా ఇస్తానంటే ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. ఐశ్వర్యం కూడా ఇస్తానని ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. కానీ తనకిచ్చిన సమాధానకరమైన రాజ్యమును బట్టి ఇంకా రాజ్యము సువిశాలముగా సుభిక్షంగా ఉండవలసిన రాజ్యము కొద్ది కాలానికి తన దేవుని మార్గాల నుంచి ఎప్పుడైతే తొలగిపోయి అన్ని దేవతల వైపు, అన్ని ఆచారాల వైపు తిరిగి నాడు, ఆ తదుపరి ప్రభావము, ఆ తదుపరి దాని యొక్క ప్రభావము తన కుమారుల మీద పడినది. ఆ రాజ్యము తన తండ్రి ద్వారా మరలా రెహబాముకు సంక్రమించినప్పుడు రెహబాములో భక్తి లేదు, ఆత్మీయత లేదు. ఎవరిని సలహా అడగాలో, ఎవరిని మాట వినాలో వినకుండా తనతో పాటు పెరిగిన వారి మాట విని తన తండ్రి మోపిన బరువుల కంటే అధికమైన బరువులు మోపి రాజ్యాన్ని మొక్కచెక్కలుగా చేసుకుని సొలొమోను దాసుడైన యెరోబోయాముకి భయపడిపోయి పారిపోయిన వాడుగా ఉండి ఉన్నాడు. దాసుడైన యెరోబోయాముకి రాజ్యాధికారము 10 గోత్రాలు యెరోబోయాముకి వెళ్తే రెహబాముకి 2 గోత్రాలని. కారణము ఎంతో సమృద్ధి ఉన్నది, ఎంతో విస్తారమైన ధనమున్నది, బలమున్నది, వెండి బంగారములు ఉన్నవి. కానీ అవేవి కూడా రెహబాముని జ్ఞానవంతుడిగా చేయలేకపోయినవి. చూడండి, అదే ఇక్కడ వారికి తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి నేను మారుస్తానన్నాడు. ఈరోజు కలిమిని కోసం మనుషులు ప్రాకులాడుతున్నారు, కానీ కరుణామయుడిని యేసుని కలిగి ఉండడానికి ఇష్టపడలేదు. కనికరము కలిగిన దేవుడిని కలిగి ఉండటానికి ఇష్టపడట్లేదు. కఠినులుగా ప్రవర్తిస్తున్నారు. భక్తి అనేది, దేవుని ఎడల భయభక్తులు అనేది ఎప్పుడైతే మనం కలిగి ఉండగలుగుతామో ఆయన
ఆయన ఎలా ప్రేమ కలిగిన వాడో, ఆయన ఎలా కృప కలిగిన వాడో, ఆయన ఎలా క్షమాగుణ కలిగిన వాడో, ఆయన ఎలా దయాగుణము కలిగిన వాడో, సాత్వికుడో, దీనుడో, ప్రేమమయుడో. ఆ ప్రేమను మరి నీ ఎదుట ఉన్న వారికి కావచ్చు, నువ్వు కలిగిన సంఘానికి కావచ్చు, నువ్వు నివసిస్తున్న సమాజానికి కావచ్చు, వాటిని అందించడానికి తాపత్రయపడతావు. నశించుతున్న ఆత్మల పట్ల ఆరాటము కలిగిన వ్యక్తిగా అడుగులు వేస్తావు. అదే క్రీస్తు ప్రేమను ఈ సమాజానికి చూపించగలుగుతావు. ఆ భయభక్తులు మనకు లేనప్పుడు ఈ లోకంలో మనం ఎంత కలిగి ఉండినప్పటికీ కూడా అవి మనల్ని నశింప చేయడానికి కారణం కాబడతాయి. ఈరోజు నీవు కలిగిన దాన్ని బట్టి నువ్వు నశించిపోతే, నీ ధనము నీ నాశనానికి కారణమైతే అది నీకు మంచిది కాదు. అందుకనే స్వార్థంలో ప్రభువు సెలవిస్తాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరిగి పడవై. 2 కళ్ళు కలిగి నరకములో పడుట కంటే ఒంటి కన్ను కలిగిన వాడవై పరలోక రాజ్యంలో ప్రవేశించుట మేలు. నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే 2 కాళ్ళు కలిగి నరకంలో పడుట కంటే ఒంటి కాలు కలిగి దేవుని రాజ్యములో ప్రవేశించటం మేలు. 2 చేతులు కలిగి నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి అగ్నిలో పడై. 2 చేతులు కలిగి నరకములో పడుట కంటే ఒంటి చేతి కలిగిన వాడివై దేవుని రాజ్యంలో ప్రవేశించటం మేలు. ఈరోజు నీకు కలిగిన అధికారం కావచ్చు, ఈరోజు నీకు కలిగిన ఉద్యోగం కావచ్చు, ఈరోజు నీకు కలిగిన సమృద్ధి కావచ్చు, ఈరోజు నీవు కలిగి ఉన్న స్థితిగతులు కావచ్చు, అవి దేవుని రాజ్యానికి బాటలు వేస్తున్నవా? దేవుని రాజ్యము ద్వారములను మూసివేస్తున్నవా? ఎప్పుడైతే పాపం వలన భ్రమచేత హృదయం కఠినపరచబడుతుందో సాతానుకి మనము దాసులముగా మారవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వాడు మనకు బాస్ అవుతాడు, వాడికి మనం దాసులం అవుతాం. త్రాగమంటే తాగాలి, తిరగమంటే తిరగాలి, కొట్టమంటే కొట్టాలి. వాడు చెప్పింది చేస్తేనే మనం, లేకుంటే వాడు మనల్ని చంపటానికి కూడా, నాశనానికి కూడా తీసుకువెళ్ళటానికి, నరకానికి నడిపించడానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. పాపము చేసినప్పుడు పాపమునకు దాసుడు, అప్పు చేసిన వ్యక్తి అప్పు ఇచ్చేవానికి ఎలా దాసుడు, సాతానికి ఎలా దాసులుగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. అదే నీతిమంతుడైతే ఆయనకి దాసుడుగా, ఆయన రాజ్యానికి వారసుడుగా జీవించగలుగుతాడు. పాపమును ఎదిరిస్తాడు, లోకాన్ని జయిస్తాడు. ఈ లోక సంబంధమైన వాటి విషయాల్లో ఎక్కడ కూడా రాజీ పడకుండా క్రీస్తు యొక్క ప్రేమను, సత్యమును, కనికరమును, జ్ఞానమును ఈ లోకములో ఉన్న వాటి విషయాల్లో కలిగి ఉండగలుగుతాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తిని, నేను దేవుని ఆజ్ఞను పక్కన పెట్టను అని మొర్దెకై ఎలా మాట్లాడాడో, వంగలేదంట, నమస్కరించలేదు. ఈదులుకున్న ఆచారాన్ని ఆనాడు మొర్దెకై పాటించాడు. అందును బట్టి అతనికి పెను ప్రమాదము వాటిల్లింది అన్నట్టుగా వాటిల్లింది. కానీ దేవుడు తప్పించాడు. ఏ ఆమాను వ్యతిరేకంగా మారాడో, ఏ ఆమాను మొర్దెకైని చంపడానికి ఉరికయ్యి తీశాడో, అదే ఆమాను అది ఉరికయ్యి ఎక్కేటట్టుగా దేవుడు తన ప్రజల పక్షముగా వ్యాజ్యమాడినాడు. అలాగనే దానియేలు కూడా దేవుని ఆజ్ఞను గైకునే విషయంలో తనకున్న అలవాటు చొప్పున మమ్మారు ప్రార్థిస్తూ యెరూషలేము కిటికీలు తీసి
ప్రార్థిస్తూ ఉండేవాడు. తనకు విరోధముగా ఉన్న 120 మంది శత్రువులు, రాజా నీకు తప్ప దేవుడికి కూడా ప్రార్థించకూడదు, అలా ప్రార్థిస్తే సింహాల బోనులు వేయాలని ఒక కఠినమైన శాసనాన్ని తయారు చేసి రాజు ఎదుటి పెడితే, ఆ విషయం తెలిసి దానియేలు తన వాడుకు చొప్పున మారు ప్రార్థిస్తుంటే, చూడు దానియేలు ఇలా చేసినాడని సింహాల బోనులో వేయటానికి ఆ 120 మంది దానియేలుకి వ్యతిరేకముగా వాళ్ళు పోరాడి దానియేలును సింహపు బోనులో వేయించారు. కానీ దానియేలు నీతిమంతుడు, భయభక్తులు కలిగిన వ్యక్తి, కనికరము కలిగిన వాడు, సత్యమును ప్రేమించువాడు. అతని యందు అబద్ధము లేదు అని రాయబడి ఉంటుంది దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో. చూసినప్పుడు చూడండి, మరి సింహాల బోనులు వేయబడిన దానియేలు ఎలా తప్పించబడ్డాడు. సింహాలకి ఆహారం దొరికితే అవి విడిచిపెట్టవు కదా. కానీ నీతిమంతుడని సింహాలు కూడా గుర్తించినవి. దానియేలు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడిని గుర్తించినవి. ఒక్క దానియేలు తప్పించబడినాడు సింహాల నోట నుంచి. కనుక ఈ దినాలలో మరి ఒక నీతిమంతుడు దేవుని ఆజ్ఞలు గైకొంటే సింహాలు కూడా వారి ఎదుట, అంటే శత్రువులు కూడా వారికి మిత్రువులుగా మారగలుగుతారు. అదే దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి అడుగులు వేస్తే మిత్రువులు కూడా శత్రువులుగా మారే పరిస్థితి మనం చూడగలుగుతాం. కనుక ఈ దినాలలో మరి దేవుని ప్రజలుగా ఉంటున్న మనము ఆయన జ్ఞానాన్ని మనం కలిగిన వారుగా ఉంటున్నామా? ఆ జ్ఞానం లేకపోతే ప్రభు మన పట్ల, అయ్యో నా జనులు జ్ఞానము లేక నశించిపోవచ్చున్నారు కదా. దేవుని ఎడల భయభక్తులు మనం ఉంచకపోవటం వల్లనే మనం నశించిపోవటానికి ప్రథమ కారణము. ఆయన ఆజ్ఞను పక్కన పెట్టి జీవించటమే మనం పాడైపోవటానికి కారణం. కనుక ఆయన సత్యమును, ఆయన కనికరమును, దేవుని గురించిన జ్ఞానమును ఈ దినాల్లో మనం కలిగి ఉండగలిగినప్పుడు దేవుని కృప ఆయన బిడ్డల పట్ల ఉంటుంది. మనము నశించిపోను అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారగలగటానికి దేవుడు తన కృప కలిగిన హస్తాలను తన బిడ్డల పక్షంగా చాపి తన తోటి వారి అందరిలో కూడా తన బిడ్డలను హెచ్చైన వారిగా చేసి తన దేవుని నామాన్ని మహింపరుచుకుంటాడు. తన బిడ్డలు తన యందు నిలిచి ఉంటే వారు ఫలిస్తారు. అలా బహుగా ఫలించటం వలన తండ్రి నామానికి మహిమంటాడు. కనుక నేను కూడా ఆయన పేరు పెట్టుకుని ఆయన జనులు అని చెప్పుకుని నశించిపోయే వారిలో ఉంటే ఆ ప్రభుకు అవమానం తెచ్చే వాళ్ళలాగా ఉండిపోతాం. నో, అలాంటి విధానము నీ యందు నా యందు ఎన్నడూ కూడా కనిపించకూడదని ప్రభు మన పట్ల ఆశిస్తున్నాడు. అట్టి కృప ప్రతి ఒక్క బిడ్డకి దయచేయును గాక. ప్రార్థన. మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. ఇన్ని మాటలు మీరు ముద్ర వేయండి. దుష్టులెత్తి కలకుండా ప్రతిఫలాలు తీసి నీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మీకు తోడై ఉండును గాక.